దీనికి మీ అందరి మద్దతు కావాలి. ఆ రోజు 7 మంది కూలీలు పనులకు పోతాము, పనుల నుంచి మేము ఈరోజు రాము, మమ్మల్ని పంపించేసేయండి, మా జీతాలు మాకు ఇవ్వాల్సిన వేజెస్ మాకు ఇచ్చి అని అంటే అప్పటికి 10 రోజుల పాటు ఆ కూలీలకు డబ్బులు ఇవ్వాల. ఆ రోజు పని చేస్తేనే, శనివారం ఆ రోజు పని చేస్తేనే ఇస్తాం. ఆ పని చేసేది కూడా ఖచ్చితంగా 30 అడుగులు కిందికి పోయి, 35 అడుగులు కిందికి పోయి ఖచ్చితంగా ఫౌండేషన్కి సంబంధించి ఆ మ్యాట్ కట్టే కార్యక్రమం చేస్తేనే డబ్బిస్తాము అని చెప్పి 10 రోజుల పాటు కూలీలు ఇవ్వకుండా ఆ పని చేస్తేనే ఇస్తామని చెప్పి ఆ కూలీల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రాత్రి 6 గంటలకు 6:30 ప్రాంతంలో 30 అడుగులు కిందికి దిగితే మట్టి పడుతూ ఉంది అని చెప్పి దానికి ముందు రోజు ఇదే కూలీలు మేనేజ్మెంటు ఆ బిల్డర్కు హెచ్చరించినా కూడా పట్టించుకోకుండా ఖచ్చితంగా వీళ్ళతో పని చేయించినారు. దానివల్ల మట్టి మిందబడి ఎటువంటి ప్రొటెక్షన్స్ తీసుకోకుండా 30 అడుగులు మామూలుగా 2 సెల్లార్లు తవ్వితే ఆ మట్టి కింద పడుతుందన్న సంగతి అందరికీ తెలుసు. కాబట్టి ఆ మట్టి కింద పడకుండా తవ్వే కొద్దీ ఈ పక్కన మట్టి కింద పడకుండా తవ్వే కొద్దీ ఈ పక్క స్టీల్ రేకులో లేకపోతే ఈ పక్క గోడ కూడా లేపుకుంటూ రావాలి అన్నది మినిమం ఏ బిల్డింగ్ కట్టేవాడైనా చేయాల్సిన పని. పూర్తిగా బిల్డింగ్కి సంబంధించి అన్ని పారామీటర్స్, సేఫ్టీ పారామీటర్స్ను పక్కన పెట్టి లేబర్తో బలవంతంగా పని చేస్తేనే ఆ 10 రోజులు కూలీలు ఇస్తామని ఒత్తిడి తీసుకొచ్చి దానివల్ల లేబర్ కిందికి పోయి పనిచేసిన పరిస్థితుల్లో ఆ 7 మంది కూలీలు చనిపోతే దానికి బాధ్యత ఈ బిల్డర్ది కాదని అడుగుతా ఉన్నా. సాక్షాత్తు క్యాపిటల్ సిటీలోనే, గుంటూరులోనే ఇటువంటి ఘాతుకం జరిగితే ఆ బిల్డర్ని ఇంతవరకు అరెస్ట్ చేయలే. ఇంతవరకు ఇటువంటి ఘాతుకం జరిగినా కూడా బిల్డర్ని అరెస్ట్ చేయకపోతే రేపొద్దున ఇది రొటీన్ కాదా? రేపొద్దున ప్రతి ఒక్కడూ బిల్డర్ ఇదే మాదిరిగానే లేబర్ జీవితాలతో చెలగాటమాడ్డా? రేపొద్దున ఇదే జరగకుండా పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే రూల్స్ స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అన్నది మినిమం ఏ ప్రభుత్వంలో ఉన్నవాడైనా చేయాల్సిన పని. అయినా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఆ పని చేయకుండా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఇంతవరకు దాదాపుగా 13 రోజులు 12 రోజులు అవుతా ఉంది, ఇంతవరకు అరెస్ట్ చేయలే. అరెస్ట్ చేయకపోగా ఆ రోజు ధర్నా చేసేటప్పుడు ఈ లేబర్ అంతా కలిసి వాళ్ళ ఆత్మీయులందరూ చనిపోతే ధర్నా చేసేటప్పుడు ఏకంగా డిఆర్ఓ వాళ్ళు చేసిన డిమాండ్లు అన్నిటి మీద సంతకాలు పెట్టి ఈ అన్ని డిమాండ్లను కూడా మేము పూర్తి చేస్తాము అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి ఆ తర్వాత ధర్నా విరమింపజేశాడు. ఆ ధర్నా విరమింపజేసేటప్పుడు డిఆర్ఓ చేసిన సంతకం, ఆ రోజు సంతకం పెట్టి ధర్నా విరమింపజేసేటప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు 30 లక్షల రూపాయలు డబ్బిస్తాము, 30 లక్షల రూపాయలు డబ్బిస్తాము, బిల్డర్ను అరెస్టు చేస్తాము, ప్రతి ఒక్కరికి 5 ఎకరాల భూమి ఇస్తాము, ఉద్యోగం ఇప్పిస్తాము, ప్రతి ఒక్కరికి ఇల్లు కూడా కట్టిస్తాము, 5,80,000 పెట్టి ఒక్కొక్కరికి పెట్టి ఇల్లు కూడా కట్టిస్తాము అని చెప్పి ఇటువంటి అన్ని హామీలన్నీ ఇచ్చి డిఆర్ఓ సంతకం పెట్టి ఆ రోజు ధర్నా విరమింపజేశారు. ఈరోజు 12 రోజులు 13 రోజుల తర్వాత నేను వీళ్ళ ఇళ్ళకి వస్తే వీళ్ళ ఇళ్ళల్లో ప్రతి ఒక్కరిని అడిగితే ఇది ఏది కూడా పూర్తి చేయలేదు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దీంట్లో నిజంగా అన్నిటికన్నా బాధ ఎక్కడ అనిపిస్తుందనంటే నిజంగా మీరు ఎక్కడైతే క్వశ్చన్ చేయాలని చెప్పి మేము దగ్గర నుంచి నేను మిమ్మల్ని ఎక్కడ ప్రాధాన్యపడుతున్నాను అనంటే మామూలుగా ఏ బిల్డర్ అయినా కూడా బిల్డింగ్ పర్మిట్ తీసుకునేసరికి, బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ తీసుకునేసరికి ఆ బిల్డరు ఖచ్చితంగా ఇన్సూరెన్స్, వర్క్మ్యాన్స్ కాంపెన్సేషన్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకున్న తర్వాతనే బిల్డింగ్ పర్మిట్ ఇస్తారు అన్న సంగతి మనందరికీ తెలుసు. అటువంటప్పుడు బిల్డింగ్ పర్మిట్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకునే చెయ్యాలి అన్నది, చేస్తేనే ఇన్సూరెన్స్ తీసుకుంటేనే నీకు పర్మిట్ ఇస్తాను అన్నది రూల్ చెప్తే ఆ మాదిరిగా వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాతనే బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి ఉంటే మరి ఈరోజు ఆ లేబర్కు ఏదైతే చనిపోతారో అది లేబర్కు సంబంధించిన రైట్ కాదా? ఆ ఇన్సూరెన్స్ డబ్బు ఆ లేబర్కి ఎందుకు ఇవ్వడం లేదు? ఆ లేబర్కు ఆ ఇన్సూరెన్స్ డబ్బు ఎందుకు ఇవ్వడం లేదు? ఆ ఇన్సూరెన్స్ డబ్బే అందరూ రాడ్ బెండింగ్ పనిచేసేవాళ్ళు. రాడ్ బెండింగ్ పనిచేసేదంటే స్కిల్డ్ లేబర్.
ఈ స్కిల్ లేబర్గా ఇందులో ఇద్దరు చనిపోయిన పిల్లలు, ఇద్దరు డిగ్రీలు చదువుతా ఉన్న పిల్లలు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్న పిల్లడు ఒకడు, డిగ్రీ పూర్తి చేసిన పిల్లాడు ఇంకొకడు. అంటే అంత స్కిల్డ్ లేబర్. ఇదంతా రాడ్ బెండింగ్ పని అంటే స్కిల్ లేబర్. ఈ స్కిల్ లేబర్కు కాంపన్సేషను ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 13 లక్షల రూపాయలు పైచులకు వస్తుంది. మరి 13 లక్షల రూపాయలు పైచులకు ఇన్సూరెన్స్ వస్తా అన్నప్పుడు గవర్నమెంట్ ఆ తర్వాత మరో 5 లక్షల రూపాయలు అనౌన్స్ చేసినప్పుడు ఎక్స్గ్రేషియా, ఆ రెండు కలిపితే 18 లక్షలు అయినప్పుడు కేవలం 20 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వడం అంటే దాని అర్థం బిల్డర్ దగ్గర నుంచి కేవలం 2 లక్షల రూపాయలు ఇప్పించారా? నిజంగా ఈ మాదిరిగా బిల్డర్ దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు ఇప్పించడం ధర్మమేనా? మీరు నిజంగా మీ మనస్సాక్షిని మీరే అడగండి. నిజంగా ఇటువంటి జరగకోకుండా, ఇటువంటి ఘాతుకం మళ్ళీ ఏ బిల్డరు చేయకుండా నిజంగా జరగాలి అని అంటే కనీసం బిల్డర్ దగ్గర నుంచి కూడా రీజనబుల్ లెవెల్లో కాంపన్సేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? కనీసం బిల్డర్ దగ్గర నుంచి ఒక 15 లక్షల రూపాయలు బిల్డర్ దగ్గర నుంచి వచ్చి, ఇన్సూరెన్స్ దగ్గర నుంచి కనీసం మరో 13 లక్షల రూపాయలు మళ్ళీ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి వచ్చి, స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి కనీసం మరో 5 లక్షల రూపాయలన్నా వస్తే కనీసం ఆ మేరకన్నా డబ్బు అనేది కనీసం వస్తే వీళ్ళు బాగుపడగలుగుతారు. ఈ బిల్డర్ అనేవాడు నిజంగా 7 మంది ప్రాణాలు కోల్పోతే ఈ బిల్డర్ అనే వాని దగ్గర నుంచి కనీసం 15 లక్షల రూపాయలు కూడా రాబట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే ఈ ప్రభుత్వాన్ని నిజంగా ఏమనాలనో కూడా మీరే అర్థం వచ్చేట్టుగా మీరే చెప్పండి. బిల్డర్ దగ్గర నుంచి కనీసం 15 లక్షలు రాబట్టలేకుండా ఒకవైపు నుంచి బిల్డర్ దగ్గర నుంచి డబ్బులు ఇప్పిస్తా అన్నట్టుగా పోజులు కొట్టారు. మరోవైపున ఈ బిల్డర్కు ఇన్సూరెన్స్ డబ్బు ఏదైతే వస్తుందో ఆ ఇన్సూరెన్స్ డబ్బును బిల్డర్ తన జోబిలో వేసుకునేదానికి అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. బిల్డర్ను అరెస్ట్ కూడా చేయరు. ఇది ధర్మమేనా? నిజంగా ఈ పేదవాళ్ళకు నిజంగా భరోసా లేదా? పేదవానికి భరోసా ఇచ్చే కార్యక్రమంలో ఆ రోజు సాక్షాత్తు గవర్నమెంట్ అధికారి డిఆర్ఓ సంతకం చేసి ఈ మాదిరిగా అన్ని డిమాండ్స్ను మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి సంతకం చేసి ధర్నా విరమింపజేస్తే ఇప్పటికి 13 రోజులు అయిపోయిన తర్వాత కూడా పట్టించుకునే నాతుడు లేకపోతే పేదవాడు ఎక్కడికి పోవాలి? నిజంగా ఇవన్నీ మీరు అంతా కూడా అడగాలి. ఎందుకనంటే దీంట్లో రెవల్యూషన్ రావాలి అని అంటే అందరం కలిసి ఒక్క నిమిషం ఇవన్నీ దీనికి రెవల్యూషన్ రావాలి అని అంటే అందరం కలిసికట్టుగా ఒకటైతే తప్పనిచ్చి దీంట్లో మార్పు అనేది తీసుకొని రాలి. ఒక 10 రోజులు టైం ఇస్తూ ఉన్నాం. ఈ 10 రోజుల లోపల బిల్డర్ మనసులో మార్పు వచ్చి ప్రభుత్వం బిల్డర్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ కుటుంబాలకు ఇంకా ఎక్కువ కాంపన్సేషన్, నేను ఈ మాదిరిగా చెప్పినట్టుగా ఇన్సూరెన్స్ డబ్బులు పూర్తిగా బిల్డర్ జోబీ లేకపోకుండా వీళ్ళ దగ్గరికి రావాలి. పూర్తిగా 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చింది పూర్తిగా వీళ్ళ జోబీలోకే రావాలి. బిల్డర్ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ డబ్బు గవర్నమెంట్ ఇచ్చిన ఎక్స్గ్రేషియా కాక మరో 15 లక్షల రూపాయలు కనీసం అంటే బిల్డర్కు పెనాల్టీ పడే విధంగా బిల్డర్ దగ్గర నుంచి రాబట్టి ఇవ్వాలి. ఇవన్నీ చేయడమే కాకుండా బిల్డర్ సమక్షంలోనే డిఆర్ఓ సంతకం చేశాడు. వీళ్ళందరికీ ఇల్లులు కట్టిస్తామన్నారు, వీళ్ళందరికీ ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. ఇవన్నీ ఏదైతే చెప్పిన చివరికి 5 ఎకరాల భూములు కూడా కొనిస్తామని చెప్పి కూడా దీనిలో సంతకం చేశారు. వీటిని అన్నిటికీ కూడా సానుకూలంగా స్పందించకపోతే 10 రోజులు టైం ఇస్తూ ఉన్నాం. 10 రోజుల తర్వాత ఎటువంటి మార్పు వీళ్ళలో లేకపోతే 10 రోజుల తర్వాత కలెక్టరేట్ కార్యాలయం ముందర ధర్నాకు కూర్చుంటాము. వీళ్ళందరితో పాటు ఆ ధర్నాలో వీళ్ళకు తోడుగా వీళ్ళకి సపోర్టుగా నేను కూడా ఆ ధర్నాలో పాలుపంచుకుంటాను.